వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ముందుగా మన డీటెయిల్స్ వెళ్ళే ముందు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మ్యాన్ ఆఫ్ మాసెస్, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారు. జై బాలయ్య అంతే. సో మలిచంది గోపినేని గారి డైరెక్షన్ లో బాలకృష్ణ గారి కాంబోలో సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ మన అందరూ తెలుసు, వీర నరసింహారెడ్డితో వచ్చిన తర్వాత అక్కడ వింటేజ్ బాలయ్యని చూపిస్తే ఎన్బికే 111 గ్లిమ్స్ లో మనకి ఇక నో మోర్ వింటేజ్ బాలయ్య, ఓన్లీ న్యూ ఏజ్ బాలయ్య, ఓన్లీ న్యూ ఏజ్ బాలయ్య అన్న రేంజ్ లో చూపించారు మామ. బికాస్ కంప్లీట్ స్టైలిష్ లుక్, ఒక్క డైలాగ్ లేదు డైలాగ్ లో, ఐ మీన్ లైక్ గ్లిమ్స్ లో కంప్లీట్ స్టైలిష్ లుక్, డార్క్ థీమ్, గ్రీటీ మోడ్ అంతే. డార్క్ థీమ్ గ్రీటీ మోడ్ పెట్టి ఆ వాకింగ్, ఆ బైక్ మీద షార్ట్స్, ఆ చైన్స్ లిటరల్ గా నాకు చూపించినప్పుడు స్టైలిష్ లుక్ తో పాటు నాకు గోస్ట్ రైడర్ ఫీలింగ్ కలిగింది. ఐ మీన్ లైక్ ఆ బైక్ తోడే విధానంగానే ఆ చైన్ పట్టుకున్నప్పుడు నాకు గోస్ట్ రైడర్ ఆ ఇమాజినేషన్ వచ్చింది మామ. మీకు కూడా అలాగే ఏమైనా అనిపించింది? ఐ మీన్ లైక్ మీకేమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నాకైతే ఈ రేంజ్ తరహాలో అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. బికాస్ కంప్లీట్ డిఫరెంట్. నేను ఎంచుకున్న కథలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. బాలయ్య గారు ఏ క్యారెక్టర్ అయినా ఈజీగా చేసేయగలరు. ఇట్ కుడ్ బి మాస్ పొలిటీషియన్ క్యారెక్టర్ అవ్వచ్చు, యూనో డివోటీ క్యారెక్టర్ అవ్వచ్చు, లేదంటే చూడండి ఇప్పుడు కొత్తగా ఐ థింక్ నాకు తెలిసి బాలకృష్ణ గారు ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఈ కైండ్ ఆఫ్ గ్యాంగ్స్టర్ తరహాలో. బికాస్ మీరు గ్లిమ్స్ లో చూసుకుంటే ఇది 1993. సో 1993 మోడ్ లో వస్తుంది. బికాస్ అందరు హీరోలు మనం చూసుకుంటే యశ్ గాని, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, సో ఇప్పుడు డ్రాగన్ తో మన దేవరా గారు, ఇవన్నీ కొంచెం గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్ ఎక్కువ మోడ్స్ వస్తున్నాయి. సో ఆ గ్యాంగ్స్టర్ తరహాలోనే ఈసారి బాలకృష్ణ గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు గ్యాంగ్స్టర్ మోడ్ లో. ఆ లుక్ అయితే అదిరిపోయింది. ఆ బీజం, ఎస్పెషల్లీ తమన్ గారి బీజం తెలిసిందే, చెప్పవసరలే. బాలయ్య అంటే పూనకాలు, బాలయ్య అంటే పూనకాలు. నందమూరి బాలయ్య, కొణిదల నందమూరి తమన్, అలాగే కొణిదల తమన్. సో ఇలా పేర్లు ఇచ్చేస్తా ఉంటాం. ఓజితో కొణిదల తమన్ ఇచ్చాం, అసలు ముందేమో నందమూరి తమన్ ఇచ్చాం, మళ్ళీ నందమూరి తమన్ బ్యాక్ వచ్చేసి సో నందమూరి బాలకృష్ణ గారికి మ్యాన్ ఆఫ్ గాసెస్ కి కొట్టి పడేశారు బీజియంతో. మొత్తం గ్లిమ్స్ అంతా బీజియంతో అద్దరగొట్టారు. సో డార్క్ మోడ్ లో ఆ చైన్స్, ఆ బైక్ సీన్స్ చూసినప్పుడు నాకు లిటరల్ నిజంగా అదే ఫీలింగ్ కలిగింది, గోస్ట్ రైడరా అన్నట్టు. సో కథ విషయానికి వస్తే ఇన్నాళ్ళు మాట్లాడుకుంది గ్యాంగ్స్టర్ స్టోరీ. ఇది 1993లో జరిగిన స్టోరీ. ఒక గ్యాంగ్స్టర్ ఏదో రావడము, అంత డీటెయిల్డ్ గా మనకు చెప్పలేదు, ఒక జస్ట్ అంత ఫైట్ సీక్వెన్స్ గా, ఐ మీన్ లైక్ ఇంట్రడక్షన్ లాగా ఆ లుక్ ఇంట్రడక్షన్ చేశారు. సో మొత్తానికి ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మే, లైక్ ఓజీ లాగే ఉండొచ్చు, ఓజీ, కేజీఎఫ్ ఈ తరహాలోనే అండర్ వరల్డ్ గ్యాంగ్స్టరా, ఐ మీన్ లైక్ అండర్ రేటెడ్ గ్యాంగ్స్టరా, లేదంటే దాక్కొని బయటకు వచ్చిన గ్యాంగ్స్టరా ఒరిజినల్ మన ఓజీ లాగా అనేది చూడాలి సినిమా రిలీజ్ అయితే. సో మొత్తానికి కొంచెం ఇంప్రెస్ చేశారు. ఈసారి హిట్ కొట్టాలి. అఖండ 2 ఎలాగో ఎత్తిపోయింది. సో అట్లీస్ట్ ఈ సినిమాతో హిట్ కొడతారు అనుకుందాం. బికాస్ ఈయన న్యూ ఏజ్ ఫిలిమ్స్ కానీ, న్యూ ఏజ్ కాన్సెప్ట్స్ కానీ బాగానే తీసుకుంటున్నారు బాలయ్య గారు. సో ఆయన రేంజ్. ఇంకొక విషయం ఏంటంటే తెలిసింది కదా, ఎవడు కొట్టినా ఆ షాట్ మనం యాక్సెప్ట్ చేయం. ఎవడు కొట్టినా అందరూ ఎగిరిపోతుంటే ఆ షాట్స్ మనం యాక్సెప్ట్ చేయం. కానీ బాలకృష్ణ గారు కొడితే ఆ షాట్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం. ఆయన కొడితే ఆడ అవతల పడినా ఓకే, ఆయన కొడితే ట్రైన్ ఆగిపోయినా ఓకే, ఆయన దిగితే హెలికాప్టర్ పేలిపోయినా ఓకే. సో ఇలాంటి షాట్స్ ఒక్క బాలకృష్ణ గారికే సాధ్యం. ఆయన చేస్తేనే మనకు చూడబుద్ధిసింది. బికాస్ మనం అలా ఎడిక్ట్ అయిపోయాం ఆయన షాట్స్ కి. అలాంటి షాట్ గ్లిమ్స్ లో పెట్టారు. ట్రైన్ ఇలా లెగిసి ఇలా కొట్టగానే సో బైక్స్ అన్ని గాల్లో ఎగురుతాయి. అది ఎలా అడగొద్దు. సో ఆయనకు మాత్రమే సాధ్యం. అది చూసినప్పుడు మనకు కూడా ఓవర్ ఎగ్జాజరేషన్ లాగా అనిపించదు, బికాస్ అది బాలకృష్ణ కాబట్టి. ఓకేనా? సో నాకైతే ఓవరాల్ గా కొత్త బాలయ్యని చూసాం, న్యూ ఏజ్ బాలయ్యని చూసాం, నో మోర్ వింటేజ్ బాలయ్య, ఓన్లీ న్యూ ఏజ్ బాలయ్య. సో బ్రూటల్ బాలయ్యని అయితే చూసిన ఫీలింగ్ కలిగింది. సో మరి చూడాలి బ్రూటలిజం ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయ్యే టయానికి. ఎన్బికే 111 తో అదర కొడతారు. మళ్ళీ గోపించింది మాస్క్ మేరు, మంచి పేరు అని నా ఒపీనియన్. సో మాస్క్ కాంబో మళ్ళీ రాబోతుంది. సో వీఆర్ వెయిటింగ్. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నందమూరి బాలకృష్ణ గారు. మరి మీకేమనిపించిందో చూసినప్పుడు? న్యూ ఏజ్ బాలయ్య అనిపించారా, వింటేజ్ బాలయ్య అనిపించారా? ఏమనిపించే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. తమన్ బీజం దద్దరిల్లిపోయిందా లేదా అనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కొంటాము. బై టాటా. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము.